మనం గమనించగలిగే విశ్వంలో ఉన్న 97% గ్యాలక్సీస్ కాంతి కంటే వేగంగా భూమి నుండి దూరంగా జరుగుతున్నాయి. ఈ స్టేట్మెంట్ అసలు కరెక్టేనా? ఇలా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే విశ్వంలో ఏ వస్తువు కూడా కాంతి కంటే వేగంగా ప్రయాణించకూడదు అని ఒక నియమం ఉంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తుంది. దాని ప్రకారం స్పేస్ లో ప్రయాణిస్తున్న వస్తువులకే ఈ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. ఈ గ్యాలక్సీస్ స్పేస్ గుండా ప్రయాణించట్లేదు కాబట్టి విశ్వం యొక్క రూల్స్ వాటి మీద పని చెయ్యవు. మరి అవెందుకు దూరంగా జరుగుతున్నాయి? ఎందుకంటే ఆ గ్యాలక్సీస్ మరియు భూమి మధ్య ఏకంగా అంతరిక్షమే సాగుతుంది. అందుకే వాటికి మనకి మధ్య దూరం కాంతి కంటే వేగంగా పెరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ వింటే సరిపోతుంది. మన దగ్గర ఒక బెలూన్ ఉంది. ఒక స్కెచ్ తో దాని మీద ఎక్కడ పడితే అక్కడ చుక్కలు మార్క్ చేశారు అనుకుందాం. ఆ బెలూన్ ఊదడం స్టార్ట్ చేశారు. తరువాత ఏమవుతుంది? బెలూన్ ఉబ్బుతుంది. దీంతో మనం మార్క్ చేసిన చుక్కలు కూడా సాగుతాయి. ఇక్కడ మనం చుక్కల్ని జరిపామా లేకపోతే చుక్కల మధ్య దూరాన్ని పెంచామా? చుక్కలు అక్కడే ఉన్నాయి. గాలి ఊదడంతో వాటి మధ్య దూరం పెరిగింది. ఒక్కో చుక్క ఒక్కో గ్యాలక్సీ అనుకుందాం. చుక్కల మధ్యలో ఉన్న బెలూన్ ఏరియాని స్పేస్ అనుకుందాం. సో గ్యాలక్సీస్ మధ్య స్పేస్ పెరగడం వల్లే అవి జరుగుతున్నాయే తప్ప సొంతగా వెళ్ళటం లేదు. ఇక్కడ మీకో డౌట్ రావాలి. గ్యాలక్సీస్ మధ్య స్పేస్ పెరుగుతున్నట్టుగా వస్తువుల లోపల ఉన్న మాలిక్యూల్స్ మధ్యలో కూడా ఖాళీ పెరిగి మనం ఎందుకు చీలిపోలేదు అని. అలా చీలిపోయి గ్యాలక్సీస్ దూరంగా వెళ్ళటం మానేసి ముందే ఎందుకు నాశనం అయిపోలేదు? దానికి కారణం డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ యొక్క శక్తి విశ్వం సాగే శక్తి కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఆ గ్యాలక్సీస్ లోపల పదార్థం ఇంకా చీలిపోకుండా ఉంది. సో స్పేస్ అనేది సాగుతున్నా కానీ అందులో ఉండే స్టార్స్, ప్లానెట్స్, మూన్స్ లాంటివి సాగకుండా అంతే ఉన్నాయి. ఇక్కడ మనకి రావాల్సిన ఇంకో డౌట్ ఏంటంటే అసలు స్పేస్ అనేది దేంట్లోకి సాగుతుంది అని. ఉనికిలో ఉన్నదంతా స్పేస్. అది ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. దానివల్లే గ్యాలక్సీస్ అన్ని ఒకదాని నుండి ఇంకోటి కాంతి కంటే వేగంగా దూరంగా జరుగుతున్నాయి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఫ్రేమ్లో గ్యాలక్సీస్ అన్ని మధ్యలో ఉన్నాయి. మనం 1 మెగాపార్సెక్ దూరంలో ఉన్న 2 గ్యాలక్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. 1 మెగాపార్సెక్ అంటే 32.6 మిలియన్ కాంతి సంవత్సరాలతో సమానం. సైంటిస్టుల లెక్కల ప్రకారం స్పేస్ అనేది 1 మెగాపార్సెక్ కి 1 సెకండ్ కి 70 కిలోమీటర్ల వేగంతో సాగుతుంది. అంటే భూమికి 1 మెగాపార్సెక్ దూరంలో ఉన్న గ్యాలక్సీ అనేది భూమి నుండి 1 సెకండ్ కి 70 కిలోమీటర్ల వేగంతో దూరంగా జరుగుతుంది. అదెలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ లెఫ్ట్లో ఉన్న గ్యాలక్సీ నుండి చూస్తే మన గ్యాలక్సీ 1 సెకండ్ కి 70 కిలోమీటర్ల వేగంతో దూరంగా జరగడాన్ని చూస్తారు. కానీ ఈ రెండవ గ్యాలక్సీ అంతకంటే 2 ఇంతలు వేగంగా దూరంగా జరుగుతుంది. మొదటి గ్యాలక్సీ నుండి 3 రెట్లు ఎక్కువ దూరంలో ఉన్న ఇంకో గ్యాలక్సీ 3 రెట్లు ఎక్కువ వేగంతో దూరంగా జరుగుతుంది. ఇక మీకు అర్థమయ్యే ఉండాలి. భూమి నుండి దూరం పెరిగే కొద్దీ ఆ గ్యాలక్సీస్ మన నుండి దూరంగా జరిగే వేగం కూడా పెరుగుతూ వస్తుంది. ఒక సమయం వచ్చేపాటికి గ్యాలక్సీస్ దూరంగా జరిగే వేగం కాంతి వేగాన్ని మించిపోతుంది. దీనివల్ల కొన్ని దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. భూమికి దూరంగా ఉన్న ఒక గ్యాలక్సీని చూశాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దాని నుండి పుట్టిన కాంతి ఇప్పటికి కూడా అంతరిక్షం గుండా ప్రయాణిస్తూనే ఉంది. ఆ కాంతి మన కంటిని తాకినప్పుడు మాత్రమే ఆ గ్యాలక్సీని చూడగలం. ఆ కాంతి కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది కాబట్టి ఆ గ్యాలక్సీ కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు మనకి అలా కనబడుతుంది. మనం ఇప్పటి వరకు గుర్తించిన అతి దూరమైన గ్యాలక్సీనే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. దాని పేరు జెట్స్ GS Z14-0. ప్రస్తుతానికి ఇది భూమి నుండి 33.6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కానీ ఇది బిగ్ బ్యాంగ్ జరిగిన 290 మిలియన్ సంవత్సరాలకే పుట్టినట్టు కనపడింది. అంటే 13.51 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. అయితే జెట్స్ GS Z14-0 తర్వాత అంటే బిగ్ బ్యాంగ్ కి దగ్గరగా ఏముందో చూడాలనుకుంటే ఎక్కడో ఒక చోట మనకి కాస్మిక్ హొరైజన్ లిమిట్ తగులుతుంది. ఆ తర్వాత కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్, చివరకు బిగ్ బ్యాంగ్ జరిగిన చోటుని కనిపెట్టొచ్చు. అయితే విశ్వం వయసు 13.8 బిలియన్ సంవత్సరాలు. కాస్మిక్ హొరైజన్ 46.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఈ లిమిట్ ని దాటి మనం బయట ఏముందో చూడలేము. అయితే బిగ్ బ్యాంగ్ కి కాస్మిక్ హొరైజన్ కి మధ్య ఎందుకింత గ్యాప్ ఉంది? ఎందుకంటే విశ్వం సాగుతుంది. సో గ్యాలక్సీస్ పుట్టినప్పుడు కాంతిని చూడగలుగుతున్నాం కాబట్టి అవి ఎప్పుడు ఎక్కడ ఉన్నాయో చెప్పగలుగుతున్నాం. మరి అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టగలమా? కనిపెట్టలేము. ఎందుకంటే ఈరోజు ఆ గ్యాలక్సీస్ నుండి పుట్టిన కాంతి మన వరకు రావడం అసాధ్యం.
ఎందుకంటే మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. అదే విశ్వం కాంతి కంటే వేగంగా సాగుతుంది అని. ఇప్పుడు మన బాడీలో ఉన్న ఆటమ్స్ మరియు జేట్స్ జిఎస్ Z14 గ్యాలక్సీలోని ఆటమ్స్ బిగ్ బ్యాంగ్ అప్పుడు ఒకే దగ్గర అంటే పక్కపక్కనే ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే విశ్వం సాగటం స్టార్ట్ అవ్వలేదు. తరువాతి 400 మిలియన్ సంవత్సరాల్లో స్పేస్ సాగింది. మొదటి జనరేషన్ స్టార్స్ పుట్టి చనిపోయాయి. వాటి పేలుళ్లలో మిగిలిపోయిన పదార్థాన్ని గ్రావిటీ దగ్గరికి లాగి సెకండ్ జనరేషన్ స్టార్స్ ని పుట్టించాయి. మన బాడీలో ఇప్పుడు ఉన్న ఆటమ్స్ నుండి జేట్స్ జిఎస్ Z14 గ్యాలక్సీ అప్పుడు 2.6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అప్పుడు జేట్స్ జిఎస్ Z14 వదిలిన కాంతి అంతరిక్షం గుండా 13.51 బిలియన్ సంవత్సరాల వరకు ట్రావెల్ చేస్తూనే ఉంది. ఇక సెకండ్ జనరేషన్ స్టార్స్ కూడా పేలిపోయిన తర్వాత వదిలివేయబడిన పదార్థం నుండి పాలపుంత మన సూర్యుడు పుట్టాడు. ఇది ఒక థర్డ్ జనరేషన్ స్టార్. ఇంత జరుగుతున్నా కూడా జేట్స్ జిఎస్ Z14 నుండి మొదటిగా పుట్టిన కాంతి ఆగలేదు. అది ట్రావెల్ చేస్తున్న స్పేస్ సాగుతుంది కాబట్టి ఆ కాంతి కూడా సాగింది. కాంతి సాగడం అంటే దాని వేవ్ లెంత్ సాగడం. దీన్నే రెడ్ షిఫ్ట్ అంటారు. అలా సాగిన కాంతి ఈ రోజు మన టెలిస్కోప్స్ లెన్స్ మీద రికార్డ్ అయింది. ఆ రెడ్ షిఫ్ట్ ని బట్టి ఈ రోజు జేట్స్ జిఎస్ Z14 ఎంత దూరంలో ఉందో చెప్పగలం. అదే 33.6 బిలియన్ కాంతి సంవత్సరాలు. కానీ ఇన్ని సంవత్సరాలు ఒక గ్యాలక్సీ బతికుండడం కష్టం. సో జేట్స్ జిఎస్ Z14 పదార్థం చెదిరిపోయి ఉండాలి, లేకపోతే దాని నుండి వేరే గ్యాలక్సీస్ స్టార్స్ పుట్టుండాలి. అయితే జేట్స్ జిఎస్ Z14 ఒక గ్యాలక్సీలా ఉన్నా లేకపోయినా అది మనకి ఎంత దూరంలో ఉంది అంటే భూమి మరియు జేట్స్ జిఎస్ Z14 మధ్య దూరం కాంతి కంటే వేగంగా పెరుగుతుంది. సో దాని నుండి ఇప్పుడు పుట్టిన కాంతి ఎప్పటికి కూడా మన వరకు రాలేదు. అయితే మన చివరి ప్రశ్న ఏంటంటే విశ్వంలో ఎంత శాతం భూమి నుండి కాంతి కంటే వేగంగా దూరంగా జరుగుతుంది? ఆన్సర్ 97% గ్యాలక్సీస్ మరియు స్టార్స్. సో భూమి నుండి 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం తర్వాత మీరు ఉన్నారు అనుకుందాం. మీ దగ్గర కాంతి వేగంతో ట్రావెల్ చేసే ఒక స్పేస్ షిప్ ఉన్నా ఎప్పటికీ ఆ 13 బిలియన్ కాంతి సంవత్సరాల లిమిట్ లోపలికి చేరుకోలేరు. ఇలా చూసుకుంటే విశ్వంలో 2 సరిహద్దులున్నాయి. ఒకటి మనం గమనించగలిగే విశ్వం చివరన ఉంటుంది, ఇంకోటి మనం చేరుకోలేని దూరం చివరన ఉంటుంది. దీన్ని ఒక 3D ఆకారంలో ఊహించుకుంటే స్పియర్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ అనొచ్చు. భూమి నుండి ఏ సిగ్నల్ పంపినా ఎప్పటికి కూడా ఈ స్పియర్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ దాటి వెళ్ళదు. అయితే ఈ దూరాలు భవిష్యత్తులో మారొచ్చా? మారితే అవి పెరుగుతాయా తగ్గుతాయా? చాలా వింతగా స్పేస్ అనేది సాగుతుంది కాబట్టి స్పియర్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ సైజ్ తగ్గుతుంది. అంటే సమయం గడిచే కొద్దీ మనం ఏ సిగ్నల్ పంపినా అది విశ్వంలోకి వెళ్లే దూరం తగ్గుతూ వస్తుంది. ఇలా చూస్తే ప్రతి సంవత్సరం 20 మిలియన్ స్టార్స్ కనబడకుండా పోతున్నాయి. అంటే అవి స్పియర్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ బయటికి వెళ్ళిపోతున్నాయి అని అర్థం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.